అందరికీ నమస్కారము. మా యొక్క ఈ ఛానల్ ద్వారా ఎన్నో న్యాయ సలహాల ద్వారా వీడియోలు అందిస్తున్నాం. మీరు చూసిన తర్వాత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు డి రామ్ రెడ్డి, అడ్వకేట్, ఎక్స్ ప్రెసిడెంట్, కిన్నూర్ కోర్టు బార్ అసోసియేషన్, ఎక్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, హైకోర్టు, స్టేట్ ఆఫ్ తెలంగాణ ఉద్యమంలో నేను 2001 నుండి కూడా వేల కేసులు వేసాక ఉద్యమకారులు కానీ, పార్టీ సంబంధించిన కానీ, నా క్లయింట్లు కానీ, నా ఫ్రెండ్స్ కానీ చాలామంది అడుగుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ మొత్తము క్రిమినల్ లా చేంజ్ చేసిందంట కదా సార్ అని చెప్పేసి ఎంతోమంది కూడా ఫోన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే 2023లోనే ఎప్పుడో పురాతనమైన బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి చట్టాలు ఎందుకంటే క్రిమినల్ లా మొత్తం చేంజ్ చేశారు. క్రిమినల్ ఒకటే అన్నమాట, సివిల్ కాదన్నమాట. క్రిమినల్ లా ఎందుకంటే క్రిమినల్ లా అంటే మొత్తము ఐపీసీ, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఈ మూడు కూడా రద్దు చేసి వాటి ప్లేస్లోనే బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్, బిఎస్సి అని 3 చట్టాలు తెచ్చారు. బిఎస్సిఏ అంటేనేమో, బిఎన్ఎస్ అంటేనేమో భారతీయ న్యాయ సన్నిహిత, బిఎన్ఎస్ఎస్ అంటేనేమో భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత, బిఎస్సిఏ అంటేనేమో భారతీయ సాక్ష్య అధినియం. ఈ 3 కూడా చాలా క్రిమినల్ చాలా మూల స్తంభాలు అనమాట. చాలామంది కూడా డౌట్ వచ్చి చాలామంది కూడా అడుగుతూ ఉంటారు నాకు ఫోన్ చేసి, ఎందుకంటే క్రిమినల్ కొత్త చేంజ్ అయింది అంటే సార్ దానివల్ల ఏమన్నా సెక్షన్లు చేంజ్ అయినావా, కంటెంట్స్ ఏమున్నాయని కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసింది సార్ వారెంట్ లేకున్నా అని కూడా చాలామంది కూడా ఫోన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు వేసిన ఏవైతే 3 యాక్టులు కానీ, బిఎన్ఎస్ కానీ, బిఎన్ఎస్ఎస్ కానీ, ఈ 3 బిఎస్ఏ కానీ కంటెంట్స్ మటుకము కొంచెం సేమ్ ఉంటాయి, కొంచెం సీరియస్గానే ఉంటాయి అన్నమాట. బిఎన్ఎస్ కింద, ఐపీసీ కింద ఇంతకుముందు పోలీసు వాళ్ళు బుక్ చేసేవాళ్ళు ఇప్పుడు బిఎన్ఎస్ కింద బుక్ చేస్తారన్నమాట. ఇంతకుముందు ఐపీసీ కింద 1860 చట్టం ఉండేది. ఐపీసీ 1860 చట్టం కింద ఇంతకుముందు 511 సెక్షన్స్ ఉంటుండే అనమాట. 511 కింద అవన్నీ కూడా రెడ్యూస్ చేసి కొన్ని సెక్షన్లు కుదించి తర్వాత ఇప్పుడు ఎందుకంటే టోటల్గా 358 సెక్షన్లే పెట్టారు. ఆ 358 సెక్షన్లో కూడా ఒక్కొక్క సెక్షన్ ఒక నేరాన్ని బట్టి ఎందుకంటే పోలీసు వాళ్ళు రిజిస్టర్ చేస్తారనమాట. ఎఫ్ఐఆర్ అని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో దాంట్లో పైన కాలము ఉంటుంది. పైన కాలంలో అఫెన్స్ మీ నేరం చేసిందా అని వాళ్ళు కాంప్లైంట్ ఎవరైతే మీ మీద ఇస్తారో ఆ మీద ఇచ్చిన దాన్ని బట్టి ఆ కంటెంట్స్ని బట్టి కేసు రిజిస్టర్ చేస్తారనమాట. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత మీరు బిఎన్ఎస్ఎస్ అంటే ఇంతకుముందు మనం బెయిల్ పొందాలనుకుంటే క్రిమినల్ ప్రొసీజర్ ఫాలో అయ్యి మనం దాని ద్వారా ఎందుకంటే బెయిల్ పొందేటోళ్ళు అనమాట. తర్వాత బెయిల్ పొందిన తర్వాత పోలీసులు ఛార్జ్షీట్ వేసిన తర్వాత అప్పుడు ఎవిడెన్స్ యాక్ట్ అనేది బిఎస్ఏ అని వస్తుంది. ఎవిడెన్స్ యాక్ట్ అనేది సివిల్లో కూడా ఉపయోగిస్తారు. అక్కడ కూడా డాక్యుమెంట్ ప్రూఫ్ అవన్నీ కూడా ఉంటాయి. అందుకు సివిల్లో కానీ క్రిమినల్లో కానీ ఎవిడెన్స్ యాక్ట్ అనేది చాలా కింగ్ అన్నమాట. కేసు గెలవాలన్నా ఎందుకంటే కేసును మనం ఏ విధంగా ప్రాసిక్యూట్ చేసేటోళ్ళు మనము డిఫెన్స్ చేసుకోవాలన్నా కూడా ఎవిడెన్స్ యాక్ట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలామంది నాకు ఫోన్ చేసి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసింది సార్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇంతకుముందు కూడా అరెస్ట్ చేసేటోళ్ళు, అప్పుడు అంతకుముందు 41 కింద అరెస్ట్ చేసేటోళ్ళు, ఇప్పుడు 35 కింద బిఎన్ఎస్ఎస్ కింద వాళ్ళకి పవర్ ఉంటుంది కనుక బిఎన్ఎస్ఎస్ కింద వితౌట్ వారెంట్ పోలీస్ కెన్ అరెస్ట్ అనమాట, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. అది ఎందుకోసం అరెస్ట్ చేస్తానన్నది కొన్ని రీజన్స్ ఉంటాయన్నమాట. అతను నేరం చేసి పారిపోతున్నాడు అన్నప్పుడు, అప్పుడు తను నేరం చేసి తప్పించుకొని తిరుగుతున్నట్లు, అతను నేరం చేసి ఎందుకంటే కొంతమందికి చెప్పకుండా ఇంకా ప్రలోభాలు పెట్టి విట్నెస్లను కూడా ఎందుకంటే డబ్బులు ఇచ్చేసి చెప్పకుండా చేయడానికి, పోలీస్ అధికారిని డ్యూటీలు ఉన్నప్పుడు అతన్ని ప్రివెంటివ్ చేసి అతన్ని ఎందుకంటే ఆపడానికి చేసినప్పుడు పోలీసు వాళ్ళకు డబ్బులు ఇచ్చి చూసి ఎందుకంటే కేసులను మాఫీ చేసుకోవాలన్నప్పుడు ఇవన్నీ 35 వస్తాయన్నమాట. ఎందుకంటే సాయుధ దళంలో కానీ, ఆర్మీలో కానీ, నేవీలో కానీ ఉండి అతను పారిపోయిందని అన్నప్పుడు కూడా అతన్ని పట్టుకొని అతనికంటే అరెస్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకోటి రీజన్ ఏంటంటే వేరే దేశాలలో కూడా ఎందుకంటే అతను నేరం చేసి ఇక్కడ వచ్చి ఇండియాకి వచ్చి దావుకున్నట్లయితే ఇరు దేశాల మధ్యలో ఉన్నటువంటి ఒప్పందాన్ని ఎందుకంటే అతను అరెస్ట్ చేసి వాళ్ళకి అప్పగించవలసి వస్తుంది. అక్కడ ఉన్న అరెస్ట్ చేసిన వాళ్ళని కూడా మనం తీసుకొని మన ఇండియాకి రావాల్సి వస్తుంది అన్నమాట. ఇవన్నీ ఒప్పందాల ప్రకారము దేశాల ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఒప్పందాలు, దాని ప్రకారము ఎందుకంటే అరెస్ట్ చేయవలసి వస్తుంది.
ఇంకా కొద్ది ఏంటంటే రీజన్స్ ఏంటంటే వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేస్తారు అన్నప్పుడు మీరు గమనించుకోవాలి. చాలామంది కూడా నాకు ఫోన్ చేస్తుంటారు. ఎవరైనా కూడా మీరు మీ మీద కంప్లైంట్ ఇచ్చేసి మీరు తప్పించుకొని తిరుగుతున్నారు, మీరు ఎందుకంటే అరెస్ట్ చేయకపోతే మీరు పారిపోతారు, ఈ మధ్యకాలంలో అరెస్ట్ చేయకపోతే చాలామంది కూడా పాస్పోర్ట్లు ఉంటున్నాయి, వేరే దేశాలకు కూడా పోవడానికి ఆస్కారం ఉంటుంది. కనుక మీ మీద ఆల్రెడీ కేసు రిజిస్టర్ అయి ఉంటుంది. కేసు రిజిస్టర్ అయినప్పుడు 7 years బిలో కానీ 7 years అబవ్ ఉన్నా కానీ ఆ కేసులలో పోలీసు అధికారికి అరెస్ట్ చేసే 35 కింద ఇప్పుడు అరెస్ట్ చేసే అధికారం ఉంటుంది. ఇంతకుముందు కూడా అరెస్ట్ చేసేవాళ్ళు, అప్పుడు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 41 కింద అరెస్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు 35(1) Class 2 కింద, Class 1 Class 2 కింద మీరు దాని ప్రకారము వాళ్ళు ఎందుకంటే వాళ్ళ యొక్క డ్యూటీస్ వాళ్ళు డిశ్చార్జ్ చేస్తారు. కనుక మీరు అరెస్ట్ చేసినట్లయితే మీరు తర్వాత దాని మీద బెయిల్ మీరు కానీ మీ అడ్వకేట్ని అప్రోచ్ అయ్యి బెయిల్ పొందడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. అందుకోనికి అరెస్ట్ చేసేటప్పుడు కొన్ని దొంగ వస్తువులు ఉంటారు. కొంతమంది దొంగలు ఎందుకంటే అరెస్ట్ చేసిన తర్వాత అతను అనుమాన పరిస్థితి లోపల ఏదైనా తిరుగుతున్నప్పుడు అతను ఎందుకంటే సరిగ్గా అడ్రస్ చెప్పినప్పుడు, ఎందుకంటే సరిగ్గా అతను పర్టికులర్స్ ఎక్కడ పోతున్నాడు అతను మొత్తం పర్టికులర్స్ చెప్పినప్పుడు అతను అరెస్ట్ చేసేసి ఇన్వెస్టిగేషన్ చేస్తారన్నమాట పోలీసు వాళ్ళు. అందుకని కొన్ని గమనించుకోవాలి. పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు మీకు 7 years బిలో ఉన్నాయి అయితేనేమో వాళ్ళు అరెస్ట్ దీంట్లో అరెస్ట్ చేయాలన్నా చేయకూడదని కూడా చేసి మీకు ఎందుకంటే వేరే ఒక జమానతులు ఉంటే కూడా మీకు ఎందుకంటే నోటీస్ ఇచ్చేసి రిలీజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కొన్ని కేసుల్లో డెకాయిటీ కేసులు కానీ, మిగతా కేసులు కానీ, ఎందుకంటే గంజాయి కేసులు కానీ, డ్రగ్ కేసులు కానీ, వేరే కేసులు మర్డర్ కేసులు కానీ, రేప్ కేసు కానీ, మానభంగ కేసులు కానీ, ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల మీద కూడా మానభంగాలు కానీ మహిళల మీద దాడులు జరుగుతున్నాయి. కనుక భారతదేశం మొత్తం 29 రాష్ట్రాలలో కూడా చాలా రోజు ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియాలో కానీ ఎక్కడో దగ్గర ఎందుకంటే సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే గ్యాంగ్ రేప్ కానీ వీళ్ళందరినీ కూడా చేసుకోవడానికి ఎందుకంటే పోలీసు వాళ్ళకు ఉన్న పవర్ అనమాట. వాళ్ళు అరెస్ట్ చేయకపోతే ఎక్కడో పారిపోతారు. కనుక కేసు అట్లే పెండింగ్ అవుతుంది. కనుక అటువంటి అప్పుడు అరెస్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. మీకు గమనించుకోవాలి. అని చెప్పేసి అరెస్ట్ చేసినప్పుడు మీకు వాళ్ళు ఎందుకోసం అరెస్ట్ చేసిన అనేది కూడా మీకు కాపీ కూడా ఇస్తారనమాట. చేసి మీ రిలేటివ్స్ కానీ మీ యొక్క ఫ్రెండ్స్ కానీ ఎందుకంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ కాపీ కూడా ఇస్తారు. ఎందుకోసం అరెస్ట్ చేసిన అనేది కూడా కాపీ ఇస్తారు. ఆ కాపీ ఇచ్చినప్పుడు మీరు అడ్వకేట్ని అప్రోచ్ అయ్యి మీరు బెయిల్ పొందడానికి ఆస్కారం ఉంటుంది. అందుకోనికి చాలామంది కూడా నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. చేసినప్పుడు నేను చెప్తూ ఉంటాను, ఒకసారి కేసు రిజిస్టర్ కాలే ఏం కాలేదు కానీ మా మీదనే ఊరికే అరెస్ట్ చేసిన అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అట్లా అందుకోని చెప్పేసి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసేటప్పుడే ఆల్రెడీ కేసులు మీ మీద ఉంటాయి. మీ అరెస్ట్ చూపించిన తర్వాత వాళ్ళు జీడీ అని ఉంటుంది, జనరల్ డైరీ అని ఉంటుంది. జనరల్ డైరీ ఎంట్రీ చేసిన తర్వాత జడ్జి దగ్గర పోయేటప్పుడు ఏదైతే మిమ్మల్ని ప్రొడ్యూస్ చేస్తారో జడ్జి దగ్గర 24 hours అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఎందుకంటే మిమ్మల్ని అక్కడ ప్రొడ్యూస్ చేయవలసి వస్తుంది. కనుక ఆ ప్రొడ్యూస్ చేసేటప్పుడు మీకు కాపీ ఇస్తారనమాట. ఎందుకోసం అరెస్ట్ చేసిండ్రు అందులో రిమాండ్ రిపోర్ట్లో కూడా మీకు వేసి ఈ 35 కింద ఎందుకంటే మీకు చేసినప్పుడు ఆ 35 BNSS యాక్ట్ ప్రకారం ఇంతకుముందు 41 కింద అరెస్ట్ చేసేటోళ్ళు ఆ 41 కింద అరెస్ట్ చేసినప్పుడు సస్పెక్టెడ్ పర్సన్స్ కానీ మిగతాలు కానీ అరెస్ట్ చేసినప్పుడు ఆ కాపీ ఇస్తారనమాట. మనకు కాపీ ఇచ్చినప్పుడు మీకు ఎవరైతే అరెస్ట్ చేసిన ముద్దాయి ఉంటాడో ఆ అక్యూజ్డ్ పర్సన్కు కాపీ ఇస్తారనమాట. ఆ కాపీ ఇచ్చిన తర్వాత మీరు అడ్వకేట్లు అప్రోచ్ అయ్యి కూడా మీరు ఎందుకంటే బెయిల్ మూవ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మీరు అరెస్ట్ చేసినప్పుడు కూడా జడ్జి దగ్గర ప్రొడ్యూస్ చేసినప్పుడు కూడా మీ జడ్జి గారు కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. మీ యొక్క బాధలు కానీ ఇబ్బందులు కానీ ఎందుకోసం అరెస్ట్ చేసిండ్రు అనేది కూడా చెప్పినట్లయితే జడ్జి గారు కూడా వింటారన్నమాట. అందుకని చెప్పేసి వీళ్ళ పోలీసులు ఊరికే అరెస్ట్ చేయరు, వాళ్ళకు ఉండే పవర్ అన్నమాట. వాళ్ళు ఎందుకంటే డ్యూటీస్ చేస్తారు కనుక డ్యూటీస్ ప్రకారం వాళ్ళకు పై ఆఫీసర్స్ కూడా వాళ్ళు చెప్పవలసి వస్తుంది. కనుక ఆ పై ఆఫీసర్ చెప్పే ఎక్స్ప్లెనేషన్లో కూడా వాళ్ళని ఫలానా కేసులలో పెండింగ్ ఉన్నప్పుడు MW పెండింగ్ ఉన్నప్పుడు అతను ఎప్పటి నుంచో కేసులు పెండింగ్ ఉంటాయి. కేసులు పెండింగ్ ఉన్నప్పుడు 8 నాన్ బెయిలబుల్ వారెంట్ పెండింగ్ ఉంటాయి. స్పీడీ డిస్పోజల్ కావాలంటారు. స్పీడీ డిస్పోజల్ కానప్పుడు ఎందుకంటే వీళ్ళు అక్యూజ్డ్ ముద్దాయి వాళ్ళ అరెస్ట్ చేయకపోతే కేసు అట్లే పెండింగ్ అయిపోతుంది అనమాట. చాలా కేసుల్లో ఎన్నో ప్రైవేట్ కంప్లైంట్లు ఉంటాయి. వాళ్ళకు కూడా ఎందుకంటే పోలీసు వాళ్ళకు ఉన్న ఇబ్బంది ఎందుకంటే వాళ్ళకున్న ఆధారాన్ని బట్టి వాళ్ళకున్న ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటో ఇన్ఫర్మేషన్ కింద వాళ్ళు మీ మీద కంప్లైంట్లు ఇచ్చినట్లుంటేనే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. ఈ 35(1) Class 1 Class 2 కింద మీరు BNSS యాక్ట్ కొత్త యాక్ట్ అన్నమాట. చాలా సీరియస్ అఫెన్సులు ఇప్పుడు ఎందుకు అని చెప్పేసి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. చాలామందికి అవేర్నెస్ లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసేది అంటే కొన్ని సెమినార్స్ కండక్ట్ చేసి ఈ కొత్త యాక్ట్లు వస్తున్నాయి, దీనివల్ల మీరు ఇన్వాల్వ్ ఉన్నట్లయితే ఎందుకంటే మీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, బెయిల్ పొందడం
పొందడానికి కూడా ఆస్కారం లేదని వాళ్ళు ముందే చెప్పేది ఉండే. అందుకని చెప్పేసి చాలామందికి కూడా తెలియదు ఇంకా. ఎందుకంటే చాలామంది కూడా పాత కేసులే పాత సెక్షన్లే ఉన్నాయి అనుకుంటున్నారు, కానీ అది కాదు. ఎందుకంటే ఇప్పుడు 2023లో ఇంకా పార్లమెంట్లో బిల్లు పాస్ అయిన తర్వాత ఆ బిల్లు ఎందుకంటే రాష్ట్రపతి దగ్గరికి పంపించిన తర్వాత రాష్ట్రపతి కూడా దాని ఆమోద ముద్ర చేసిన తర్వాత ఎందుకంటే ఈ 3 యాక్ట్లు కూడా వచ్చినాయి అన్నమాట. బిఎన్ఎస్ఎస్ అనేది బిఎస్ఏ అనే 3 యాక్ట్లు కూడా 2023లో వచ్చిన యాక్ట్లు మటుకు ఇప్పుడు అమలైకం మటుకు జూలై 1, 2024 నుంచి అమలవుతున్నాయి. లాస్ట్ ఇయర్ జూలై 1 నుంచి. అందుకోకేసి ఆ కేసు కింద బిఎన్ఎస్ కింద పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు మనం బిఎన్ఎస్ఎస్ అప్రోచ్ అయ్యి కేసులు ఎందుకంటే బెయిల్ పొందడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. మీకు వాళ్ళు పోలీసులు అరెస్ట్ చేసినప్పుడే మీకు అరెస్ట్ కార్డు కింద ఒకటి చేసి మీకు ఫ్యామిలీ మెంబర్స్కి ఇస్తారు కనుక ఫ్యామిలీ మెంబర్కి ఇచ్చినప్పుడు కానీ మీ ఫ్రెండ్స్కి ఇచ్చినప్పుడు కానీ మీ రిలేటివ్స్కి ఇచ్చినప్పుడు కానీ ఆ కాపీని మీరు అడ్వకేట్కి కానీ మీ వాళ్ళకి కానీ ఇచ్చినట్లయితే అడ్వకేట్ కూడా పోలీసులకు అప్రోచ్ అయ్యి అడిగి ఎందుకంటే దాంట్లో బెయిల్ పొందవలసిందా బెయిల్ పొందందా అనేది కూడా మీరు గమనించుకోవచ్చు. వాళ్ళు 7 years బిలో ఉంటే పోలీసులు రిక్వెస్ట్ చేసినట్లయితే అది ఎందుకంటే దాని కింద నోటీస్ ఇచ్చేసి మీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినట్లయితే వాళ్ళు రిలీజ్ చేయడానికి ఉంటుంది. అరెస్ట్ చేసినంత మాత్రాన కూడా రిమాండ్ చేయకపోతే మీకు ఎందుకంటే 7 years బిలో ఉన్న పనిష్మెంట్లు అన్నిటికీ కూడా వాళ్ళు రిలీజ్ చేస్తారన్నమాట. ఎందుకంటే కగ్నిజబుల్ నాన్ కగ్నిజబుల్ ఉంటాయి. కగ్నిజబుల్ అనే దాని ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు అరెస్ట్ చేయడానికి అవసరం ఉంటుంది. నాన్ కగ్నిజబుల్ అఫెన్సెస్ ఉన్న కంప్లైంట్ ఇచ్చారనుకోండి అలా అరెస్ట్ చేయరన్నమాట. మీకు ఎందుకంటే నోటీస్ ఇచ్చేసి పంపిస్తారు. అందుకని 7 years అబవ్ ఉన్న మర్డర్ కేసులు కానీ డెకేటీ కేసులు కానీ గంజాయి కేసులు కానీ ఎందుకంటే మరణ శిక్ష ఏదైతే లైఫ్ ఇంప్రిజన్మెంట్ సెంటెన్స్ ఉన్న దాంట్లో కంపల్సరీ అరెస్ట్ చేస్తారు. వాళ్ళు ఎందుకంటే పారిపోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది కనుక అఫెన్స్ చేసి కొంతమంది పారిపోవడానికి ఆస్కారం ఉంటుంది కనుక అందులో కంపల్సరీ ఈ 35 కింద అరెస్ట్ చేస్తారు. అందుకని అరెస్ట్ చేసిన తర్వాత అరెస్ట్ మీకు కార్డు కానీ అరెస్ట్ చూపించినట్లు కానీ మీకు ఏదైనా అది పత్రం కానీ ఏదైనా ఇస్తారు, కాపీ ఎఫ్ఐఆర్ కాపీ రిమైండ్ కాపీ అవన్నీ ఇస్తారు కనుక ఆ కాపీలు తీసుకొని మీరు అడ్వకేట్ను అప్రోచ్ అయ్యి మీరు బెయిల్ పొందడానికి ఆస్కారం ఉంటారు. పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు ఇవన్నీ రీజన్స్ చూపిస్తారనమాట. అవన్నీ రీజన్స్ ఉంటేనే అరెస్ట్ చేస్తారు, లేకుండా అరెస్ట్ చేయడానికి ఆస్కారం లేదు. అందుకని 35 Clause 1 Clause 2 కింద బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారము ఎందుకంటే ఇంతకుముందు 41 CRPC కింద కూడా అరెస్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు కొత్త ప్రొవిజన్ వచ్చింది కనుక జూలై 21, 2024 నుంచి ప్రొవిజన్ కొత్తగా వచ్చింది కనుక ఈ 35 Clause 1 Clause 2 కింద అరెస్ట్ చేయడానికి పోలీస్ ఆఫీసర్కు అధికారం లేదు. SHO కానీ పోలీస్ IO కానీ ఆ కేసుకు రిజిస్టర్ చేసిన తర్వాత IO ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉంటే కూడా దాన్ని అరెస్ట్ చేసే అధికారం అతను అనుకుంటాం కనుక ఇవన్నీ చూసి ఫాలో అవుతారని చెప్పేసి కోరుకుంటున్న అందరికీ నా ధన్యవాదాలు.